నమస్కారం. అఖిల భారత తెలుగు సమాఖ్య తరఫున మన మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి సందర్భంలో వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఒంగోలు జిల్లాలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కనీసం స్కూల్ ఫీజు కట్టేటటువంటి స్తోమత కూడా లేని పరిస్థితిలో వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆమె ఒంగోలులో ఒక మీల్స్ హోటల్ ఒకటి రన్ చేసి దాంతో సంపాదించి అబ్బాయిని చదివించింది. తర్వాత రాజమండ్రికి వచ్చిన తర్వాత ఇద్దరు టీచర్స్ ఆయన్ని ఎంకరేజ్ చేశారు. ఒకరేమో రాజమండ్రి హనుమంతరావు నాయుడు అని ఒక ఆయన, ఇంకొక ఆయన చిలకమర్తి లక్ష్మీ నరసింహని ఇంకొక ఆయన ఇతనిలో ఉన్నటువంటి ఒక మంచితనం గ్రహించి ఆయన ఎంకరేజ్ చేసి వాళ్ళు సపోర్ట్ చేసి వాడిని హై స్కూల్ కంప్లీట్ చేశారు. కనీసం ఎగ్జామ్ ఫీజు వేయడానికి 3 రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న అటువంటి పరిస్థితిలో వాళ్ళు సహాయం చేశారు. అతనికి కొంచెం డ్రామాల మీద ఇంట్రెస్ట్ ఉండింది, కానీ ఫైనల్గా జీవితంలో ఆయన లాయర్ అయ్యాడు. తర్వాత రాజమండ్రిలో అప్పుడు ఎఫ్ఏ ఇంటర్మీడియట్ అని ఎఫ్ఏ అనేవాళ్ళు, ఫెలో ఆఫ్ ఆర్ట్స్ అని, అది కంప్లీట్ చేశారు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో. తర్వాత మెడ్రాస్ లా కాలేజీలో బిఎల్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు 1894లో ఆయన లా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు రాజమండ్రిలో ఆ ఏరియాలో మంచి పేరుగడ్డ లాయర్గా పాపులర్ అయిపోయినాడు. బట్ హీ వాంటెడ్ టు బికమ్ లాయర్ ఇన్ ఎ బిగ్ కోర్ట్స్, హై కోర్ట్స్ అట్లా ఆ లెవెల్ పోవాలంటే అప్పుడు బ్రిటిష్ టైంలో బార్ ఎట్లా ఉండాలన్నారు, బిఏబిఎల్ సాల్వ్ బార్ ఎట్లా ఉండాలంటే అప్పుడు దెన్ ఈ వెంట ఇంగ్లాండ్. ఆయన ఇంగ్లాండ్లో బార్ ఎట్లా చేసేటప్పుడు ఇక్కడ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది. అప్పుడు దాంట్లో ఆయన ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత బారెట్లాలో ఈ మేడ్ లాట్ ఆఫ్ మనీ యాజ్ అన్ అడ్వకేట్. అప్పుడు లా దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, లీగల్ ఇష్యూలో చాలా లొసుగులు ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆయన లా టైమ్స్ అని ఒక పత్రిక నడిపి దాంట్లో ఉండే లొసుగులన్నీ బయటికి చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. తర్వాత 1907లో ఒక ఫ్రీడమ్ ఫైటర్, అప్పుడు ఇదంతా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది, బిపిన్ చంద్రపాల్ అని ఒక ఆయన చెన్నైకి వచ్చారు ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడానికి. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఆయన మీద ఆయన కదలికని ఒక ఇదో పెట్టారు, సర్వేలెన్స్లో పెట్టారు. ఆ మీటింగ్ ఎవరు ప్రిసైడ్ చేయాలంటే ఎవరు ముందుకు రాలే, భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళు ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెడతారని. ఈయన ముందుకు వచ్చాడు, నేను మీకు ప్రిసైడ్ చేస్తానని. ఆ మీటింగ్ ఆయన ప్రిసైడ్ చేశారు. తర్వాత ఆయన బెసెంట్, మహాత్మా గాంధీ ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఆయన యాక్టివ్గా ఈ టుక్ పార్ట్. అప్పుడు 1927లో సైమన్ కమిషన్ అని ఒకటి వచ్చింది. దాన్ని మన ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తే కూడా వాళ్ళు బలవంతంగా కమిషన్ రుద్దాలని చూసినప్పుడు అక్కడ హైకోర్టు ఎదుర్కొన్న ఒక ఏరియాలో వాళ్ళు ప్రజలు వచ్చినప్పుడు వీళ్ళు ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేస్తే ఒక మనిషి చనిపోయాడు. అక్కడ ఇండియన్ సిటిజన్ ఒక ఆయన చనిపోతే బ్రిటిష్ సోల్జర్స్ వార్నింగ్ ఇచ్చారు, ఎవరు కూడా అతని దగ్గరికి పోవడానికి లేదు, ఇంకెవరు కూడా అటువంటి పనులు చేయకూడదంటే ఈయన ధైర్యంగా షర్ట్ గుండీలు ఇప్పేసి నేను పోతాను కాల్చమనితే ముందు నన్ను కాలవండి, తర్వాత మిగతా వాళ్ళని కాలవండి అని చెప్పి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడిపోయినారు. దీనివల్ల ఏం కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి వాళ్ళు భయపడిపోయి వెనక్కి తగ్గారు. అది ఆయనకి ఆంధ్ర కేసరి అనే బిల్లు రావడానికి కారణం అదన్నమాట. తర్వాత ఇంకా ఉప్పు సత్యాగ్రహంలో కొద్ది రోజులు ఆయన జైలు అనుభవించాడు. తర్వాత ఎమ్మెల్సీ అయినాడు. తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాడు. రాజాజీ గారి క్యాబినెట్లో తమిళనాడులో కొద్ది రోజులు మంత్రి, రెవెన్యూ మినిస్టర్గా వర్క్ చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్లో మెయిన్గా 3 years ప్రిజన్లో ఉన్నారు ఆయన, 42 to 45. అప్పుడే 47లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆత్మహత్య చేసి మనకు సపరేట్ రాష్ట్రం కావాలని ఆయన చేసినప్పుడు ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఆయన్ని అపాయింట్ చేశారు. సో ఈ బికేమ్ ది ఫస్ట్ సీఎం ఆఫ్ న్యూలీ ఫార్మ్డ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆయన చాలా సోషల్ రిఫార్మ్ చాలా చేశారు. ఆయన హరిజన ఉద్ధరణం, ఖాదీ మూవ్మెంట్ ఇవన్నీ చేసి ఆయన క్రమశిక్షణ, ఈ
ఇటువంటి కరప్షన్ లేనటువంటి పరిపాలన మిగతా మంత్రులకు నచ్చలేదు. అంత క్లీన్గా మనం పరిపాలన చేయలేమని చెప్పి వాళ్ళు ఆయన్ని ఒక సంవత్సరం ముందే ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఆ డిసిప్లిన్ వాళ్ళకి నచ్చలేదన్నమాట. తర్వాత ఆయన జ్ఞాపకార్థం మీకు తెలుసు, ఒంగోలు జిల్లా ఆయన ప్రకాశం జిల్లాగా మార్చడం, తర్వాత విజయవాడ దగ్గర ఉండే బ్యారేజ్, మన కృష్ణా బ్యారేజ్ని కూడా ప్రకాశం బ్యారేజ్గా మార్చడం, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. చెన్నైలో హైకోర్టు దగ్గర ఆయన ఒక స్టాచ్యూ పెట్టి ఆ స్టాచ్యూని అప్పుడు ప్రతిష్ఠించి ఆ రోడ్డు, ఇట్ వాజ్ ఎర్లీ కాల్డ్ బ్రాడ్వే, దాన్ని ప్రకాశం స్ట్రీట్గా మార్చారు. ఆయన చివరి రోజుల్లో ఎంత బీద స్థితిలో ఉండేవారంటే ఆయన కొంతమంది విజయవాడలో చిరిగిపోయిన గుడ్డల్లో తిరుగుతుంటే చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆహారం లేక. అప్పుడు ఒక రాజమండ్రిలో ఒక స్టేషన్, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే పొద్దున్నే ఆ స్పెషల్ రూమ్లో, వెయిటింగ్ రూమ్లో ఫస్ట్ క్లాస్లో ఒక లేడీ పోయి స్టేషన్ మాస్టర్ కంప్లైంట్ చేసింది. ఏంటంటే ఒక ముసలాయన పడుకున్నాడు, ఆయన టికెట్ లేదు కానీ బయట రమ్మంటే రానంటాడు, ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్లో పడుకున్నాడంటే స్టేషన్ మాస్టర్ పోయి చూస్తే హీ వాజ్ షాక్డ్. ఎవరంటే టంగుటూరు ప్రకాశం గారు. ఆయన దగ్గర పనిచేసిన రాజేశ్వరరావు అని ఒక ఆయన, రాజేశ్వరరావు కొడుకు ఈయన, ఈ స్టేషన్ మాస్టర్. ఆయన లేవు, సార్ నేను రాజేశ్వరరావు గారు కొడుకుని సార్, ఈ శిష్యుడిని, ఏం సార్ ఇక్కడ పడుకున్నారంటే ఆయన 5 గంటప్పుడు, ఉదయం 5 గంటప్పుడు మీరు భోజనం చేశారని అడిగాడంట ఆయన. ఈయన 5 గంటప్పుడు భోజనం ఏంటి, కాఫీ కానీ టిఫిన్ అంటారు కానీ 5 గంటలకు భోజనం ఏంటని, ఏంది నేను కరెక్ట్గా విన్నానా స్వామి మీరు భోజనం? అవును నువ్వు కరెక్ట్గానే విన్నారు అంటే ఆయన అన్నాడంట, రాజేశ్వరరావు మీకు మంచి క్రమశిక్షణ నేర్పించలేదా? నేను భోజనం చేశానన్నప్పుడు నువ్వేం అడగాలి, మీరు భోజనం చేశారని అడగాలి కదా అని నవ్వాడంట ఆయన. అప్పుడు అర్థమైంది ఆ స్టేషన్ మాస్టర్ ఈయన భోజనం చేయలేదు, ఆకలిగా ఉన్నాడని అర్థమయ్యి అర్జెంటుగా ఆయనకి ఫుడ్ అరేంజ్ చేసి, తర్వాత రాజమండ్రి స్టేషన్లో ఆయన వచ్చినారని తెలిసి జనం గుంపులుగా వచ్చేసారంట స్టేషన్ ఆయన చూడ్డానికి. కానీ ఆయన దగ్గర టికెట్ కూడా డబ్బులు లేవు. అప్పుడు పరిస్థితుల్లో అందరూ తలా అంత 2, 3, 5 రూపాయలు వేసుకొని ఒక 72 రూపాయలు ఆయన జోబులో పెట్టారంట. మీరు విజయవాడకి వెళ్తున్నారు కదా అక్కడ ఖర్చు పెట్టుకోండి అని. ట్రైన్ కదలబోయే ముందు ఒక ఆయన ఎవరో పద్ధతి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, ఏమయ్యా ప్రాబ్లం ఉంటే, నా వైఫ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది సార్, నాకు దిక్కు లేకుండా ఉంది, ఏం చేయలేని పరిస్థితి ఉన్నానంటే, ఆయన మనిషి అన్న తర్వాత కష్టాలు రాకుండా ఉంటాయా అని చెప్పి ఆయన జోబులో ఉండే 72 రూపాయలు వాడికి ఇచ్చి, మాకు ఏదైనా మంచి వైద్యం చేయించు అని చెప్పి పంపించేశాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు అడిగారంట, అదేంది సార్ మీరు అది ఎట్టిస్తారు, మీరు తర్వాత విజయవాడలో తినేదానికైనా కావాలి కదంటే ఆయన నవ్వి, నాకు ఇబ్బంది అయితే మీరంతా ఉన్నారు కదా చుట్టూరు, పాపం వాడికి ఎవరున్నారు అని చెప్పి అంటే ఆయన మనసు చూడండి. ఆ దశలో కూడా ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి ఒక దృక్పథం ఉండే నాయకులు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడుండే నాయకులతో కంపేర్ చేసుకుంటే అది మనం నమ్మలేని ఇటువంటి వాళ్ళు. ఆయన కానీ, మన ఓమందూరారు కానీ, లేదు లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, కామరాజ్ గారు కానీ, వీళ్ళు ఎంత నిస్వార్థపరులో. అటువంటి వాళ్ళు మన దేశంలో ఈ భూమి మీద నడిచారంటే భావితరాల వాళ్ళు నమ్ముతారా అని నన్ను నమ్మకలేదు, నాకు నమ్మరనుకుంటా. అటువంటి వాళ్ళు ఉన్నారా అని ప్రపంచంలో. సో అటువంటి ఆయన చివరకు ఒక సింపుల్ లైఫ్ తో జీవించి 1957లో కాలధర్మం చెందారు. అటువంటి మహనీయుడు మనకి మొదటి ముఖ్యమంత్రిగా ఉండడం, ఆంధ్ర కేసరి అనే బిరుదు సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడున్న తరాల వాళ్ళకి ఎంతమందికి తెలుసు. ఇది తెలియాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సూర్యప్రకాశరావు గారు నన్ను ఇన్వైట్ చేసి ఈ 4 మాటలు వారి గురించి చెప్పే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అఖిల భారత తెలుగు సమాఖ్య తరఫున మీకు అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.